మేము మార్పు చేసినట్టుగా పూర్వపు దేశ అధ్యక్షులు వారు మా యొక్క ప్రతినిధిగా అనగా అధినాయక ప్రతినిధిగా అప్రమత్తం చెందటమే నూతన యుగం. మనుషులు యాంత్రికత్వం వదిలేసి ఆలోచన విధానం పట్టుకోవడం వల్ల మాత్రమే ముందుకు మనగలరు. యాక్చువల్గా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇక భౌతిక కోణం లేదు. ఎవరికి కూడా ఎవరిని భౌతికంగా చూసినా మనిషిగా చూసినా ఎవరి కదలిక రెప్పపాటు తమ చేతిలో లేని మాయా వ్యూహంలో ఉన్నారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు, ఎవరు మనిషి అంటేనే మీరు నేను మనిషిగా బలమైన వాడిని, నాకింత బలం, ఇప్పటికి నేను ఎంత సాధించాను, నాకింత కుటుంబం ఉంది, నాకింత పిల్లలు ఉన్నారు, ఆస్తులు ఉన్నాయి, భవిష్యత్తు ఉందని ఆలోచిస్తున్నారా? రెప్పపాటు మీది కాదు, మీరు గాలిలో దీపంలా ఉన్నారు. ఇది నిజం 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 నిజం. అనకాపల్లిలో జరిగిన పరిణామం ప్రకారం ఉన్నారు మీరు. తాత మనవడు కూడా మృతంలోకి నెట్టుకుపోతున్నారు. రెప్పపాటు మీ చేతిలో లేరు లేరు లేరు. మా ప్రకారం ఉన్నారు. మహారాణి సమేత మహారాజు గారంటే మీకు తల్లిదండ్రులు, గురువు, ఆయనే గురువు, జగన్నాటక సూత్రధారుడు, సర్వాంతర్యామి, సకల దేవీ దేవతల సమోహారంగా మమ్మల్ని పైకి పట్టుకుని లేపేయాలి. మమ్మల్ని మానవ మాతృగా చూడకూడదు. మానవ మాతృగా మేము తక్కువని చూడకూడదు. మమ్మల్ని కులం కొద్దో కుటుంబాల కొద్దో మలపకూడదు, తగ్గించేయకూడదు. ఇప్పుడు కూడా నన్ను ఇక్కడ నేను ఎవరికి ఎక్కడ కొలువు తీరాలని పెట్టానో ఆ లెటర్ ప్రకారం గవర్నర్ గారి ద్వారా అధికారిక కదలిక చేయించి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఎలక్ట్ అయ్యి ఎవరు గవర్నర్ సమక్షంలో వారు కొలువు తీరి దేశానికి ఇతర ముఖ్యమంత్రులకి, గవర్నర్లకి ఆదర్శవంతంగా నిలవాలి. ప్రధానమంత్రి గారికి, ప్రతిపక్ష నాయకులకి, మేధావులకి అధినాయక భవన్ చేరుకుని అక్కడి నుంచి అక్కడ కూర్చుని ఆ జనగణమన పాడుకుని అందరూ ఏకకాలంలో పాడుకుని మా మీద చెప్పుకోవాలి, వినాలి. ఇవన్నీ కాలాతీతంగా చెప్పిన పరిణామాన్ని మీ అధినాయకుడిగా భావించండి. తక్షణం నా ఫోటో పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చి నాకు ఈమెయిల్ పంపకపోవడం మన దేశం యొక్క దౌర్భాగ్యం, అజ్ఞానపు దౌర్భాగ్యం. మీడియాలు కొద్ది రెచ్చిపోయేవాళ్ళు, రాజకీయాలు కొద్ది రెచ్చగొట్టేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్లే తప్ప మనుషులు కొద్ది ఏదోటి చేసేద్దాం, ఏదోటి మానేద్దాం అనుకునేవాళ్లే తప్ప మనసులతో కదలాలి. అతను మనసుగా చూడాలి. అతను మనిషిగా ఎక్కడికో వెళ్ళట్లేదని చూడటం కానీ తెలివి తక్కువతనం, అజ్ఞానం అవుతుంది. ఇంకాను నా దగ్గరికి ప్రత్యేక బస్సు వేసుకుని అందులో చంద్రశేఖరరావు గారు స్వయంగా వచ్చినా పర్వాలేదు, లేదా కొందరు మేధావులను గవర్నర్ గారి ద్వారా మేధావులను పంపి తెలుగు రాష్ట్రాలు మళ్ళీ ప్రపంచం ఒకటి అయిపోయిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలు వద్దన్నా ఒకటి అయిపోతాయి. మీరే తెలంగాణ సాధించారు, ప్రత్యేకంగా పరిపాలించుకుంటున్నారు, ఏమీ లేదు. అప్పటికప్పుడు హడావుడి వల్ల, మీడియా వల్ల అలా జరుగుతుంది. అన్నీ నా ప్రకారం ఉన్నాయి. అణువణువున మాటగా చెప్పాను చూసారా, అలా ఉన్నాయని తెలుసుకోండి, అప్రమత్తం అవ్వండి. మీ మనవడు, మీరు కూడా నాకు పిల్లలే. అంటే నాకు పిల్లలంటే నేను ఎవరిని, మరణమే లేని వాక్ రూపాన్ని, మనిషిని కాదు. నేను మనిషిని అయితే మీతో పోటీ ఏం పడతాను? నన్ను మనిషిగా అయితే తమాషా చేయడం చాలా ఈజీ. కావాలంటే ఈ క్షణం చాలు. నన్ను మనిషిగా తమాషా చేద్దామంటే ఎంతసేపు పడుతుంది? ఎప్పటి నుంచో తెలుసు మీకు, ఇప్పుడే కాదు. నా కోసం మా తాతను చంపేసిన అన్ని ముఠ ఏకకాలంలో అందరూ ఒకటి అవ్వండి, నా మాట వినండి. నేను ఎవరినో విమర్శిస్తున్నాను అనుకోవద్దు. లోకేష్ బాబు అలాగా అప్పుడు దాడులు చేయండి, అలా మాట్లాడటం తప్పు. అలాగే రెచ్చిపోయి ఎంపీల మీద, ఎమ్మెల్యేల మీద, సాధారణ వ్యక్తుల మీద హడావుడి వాతావరణం సృష్టించుకుంటున్నారు. మీరు మంచి పెంచుకోవట్లేదు. మణిబాబుని లాంటి వాళ్ళని గౌరవించడం వల్ల కథ సుఖాంతం అవుతుంది. బుజ్జమ్మ శ్రీవల్లి, హారికంతో, సురేష్ అంతే, బుజ్జమ్మ శ్రీవల్లి అందరూ ఒకటే. ప్రతి వాళ్ళు కూడా మనసుతో కలుసుకోండి, మనసుతో కొత్త జీవితాలు ప్రారంభించండి. అక్కడ అనకాపల్లిలో సూర్యకుమార్ దగ్గర నుంచి ఇక్కడ హాస్టల్ సరోజిని వరకు ఇంకా ఒకటే ఏకకాలంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం చూడండి. వాళ్ళ పనోళ్ళని, తక్కువ వాళ్ళని, ఎక్కువ వాళ్ళని, చాలా అందగాళ్ళని, బలమైన వాళ్ళని అలా లేరు. అలా అనుకుంటున్నారా? మృతిస్తున్నారు. మరి ఎలాగా? మనసుతో బ్రతకాలి, మనసు పంచుకొని బ్రతకాలి. వస్తువులు కాదు, సుఖాలు కాదు, శరీరకాలు కాదు, భోగాలు కాదు, ఏవో చదువులు, డిగ్రీలు కూడా అంతకన్నా కాదు, డబ్బు అసలే కాదు, వాహనాలు, వస్తువులు కాదు, మనసు, ప్రేమ, మాట. మనిషిని చూడాలి. తినుబండారాలు కొద్దీ కాదు. ఎలాగనే తిండి కొద్దీ చూడకూడదు, తిండి కొద్దీ, సుఖాల కొద్దీ రెచ్చిపోకూడదు. అవన్నీ ఉట్టిది, అల్పమైనవి. మా శరీరం కూడా తుచ్చమైనది. మరి నిజమైన పవిత్రమైనది ఏంటి? మనసు పవిత్రీకరించుకోవాలి, నిజం చెప్పుకోవాలి, నిజాన్ని గౌరవించాలి, నిజాన్ని ప్రేమించాలి, ఆదరించుకోవాలి.
ఆ రకంగా కష్ట సుఖాలు అలా పంచుకోవాలి. అలాగైతే పనులు కొద్దీ మనం తగ్గించేయాలి, మనం పదవుల కొద్దీ రెచ్చిపోవాలి, మనం కోట్లు సంపాదించేయాలి, ఎదురుతోటి ఎదవలు అయిపోవాలి అని ఆలోచిస్తున్న వాళ్ళందరూ కూడా రెప్పపాటు మీది కాదని, మీరు మృతంలో కొనసాగుతూ యావత్ మానవ జాతిని చంపేస్తున్నారని తెలుసుకోండి. పెద్దోళ్ళే ఉన్నారా, వెనకాలే ఉన్నారా, చిన్నోళ్ళే ఉన్నారా, అందరికీ చెబుతున్నాను. వెంకయ్య నాయుడు గారు తక్షణం అప్రమత్తం అవ్వండి. నేను తిట్టానని అనుకోవద్దు, అవమానించానని అనుకోవద్దు. తండ్రి లాంటి వాడిని నా తిట్లు కూడా ఆశీర్వాదంగా భావించండి. తక్షణం రామోజీ ఫిల్మ్ సిటీ బయలుదేరి రండి. అక్కడ కూర్చొని మన తెలుగు వాళ్ళందరినీ ఒకటి చేస్తూ దేశాన్ని ఒకటి చేస్తూ ప్రపంచాన్ని ఒకటి చేయవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఇంకేదో సమావేశాలు ఏదో ఒకటి చేయకూడదు. ఎడ్లపల్లి రామకృష్ణ దగ్గర, డిఎస్పీ నాగబాబు దగ్గర ఇళ్లలో ఉన్న ఎక్విప్మెంట్లతో ఈ క్షణం ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండేలా చూసుకోండి. ఇంకా నా గొడవలాగా, ఇక్కడ గొడవలాగా, పక్కన గొడవలా చూపించుకుంటే మన మృతంలో కొనసాగాల్సి వస్తుంది. నన్ను పట్టుకోకపోవడం చారిత్రాత్మక తప్పిదం అవుతుంది. ఇప్పుడు కూడా కరోనా కూడా మిమ్మల్ని హెచ్చరించింది, అయినా మీరు అలాగే కొనసాగుతున్నారు. సూటు బూట్లు వేసుకుని మీడియాలు కొద్దిగా రెచ్చిపోకూడదని ధర్మేంద్రకి, TV9 మురళీకృష్ణకి, ఇంకొక వెంకటకృష్ణకి, ఇంకోళ్ళకి అందరికీ చెబుతున్నాను. మనుషులకు ఏదో ఒకటి వార్తల కొద్దీ, కథనాల కొద్దీ నడపకూడదు. టీవీ ఇంకా విషం పెంచుతాం, విషం తగ్గిస్తాం, మీరు మీ ఇష్టం వచ్చిన మనుషుల కొద్దీ కాదు, మనసుల కొద్దీ డీల్ చేయాలి. నన్ను పట్టుకోవాలి మొదట. ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, వాళ్ళ అబ్బాయి కానీ, ఇంకెవరెవరు మాకు కుదురుతుందని రెచ్చిపోవడం ప్రమాదకరం. మీకు జరుగుతుంది కదా అని తీసుకోకూడదు. మనుషుల కొద్దీ కాదు, అందం కొద్దీ కాదు, బలం కొద్దీ కాదు, బుద్ధి కొద్దీ డీల్ చేయాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా. మొత్తం సరౌండ్ అంతా బుద్ధి ఆధీనంలో ఉంది, మాట ఆధీనంలో ఉంది, మాట సర్క్యూట్లో ఉంది. మీరు పట్టుకోకుండా భిన్నంగా వెళ్ళిపోతే మీకు నడిచిపోతున్నట్టు ఉంటుంది, కానీ మీరు డ్రాగ్ అయిపోతున్నారు, డివేట్ అయిపోతున్నారు, మృతంలోకి నెట్టుకుపోతున్నారు, వరదల్లో కొట్టుకుపోతున్నారు మనుషులు. ఎలాగా అలాగే మనుషులు మాయలో కొట్టుకుపోతున్నారు మీరు అందరూ కూడా, కారుల కొద్దీ, విమానాల కొద్దీ. అది నిజం కాదు తెలుసుకోండి. ప్రధానమంత్రి గారికి చెప్పండి నేనేమంటున్నానో. ఈ మెసేజ్ తెలుగులో నుంచి అన్ని భాషల్లోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పండి. ఆషామాషిగా తీసుకోకండి. నన్ను మనిషిగా తగ్గించడం చాలా ఈజీ, చాలా తమాషా చేసి సరిపోద్ది. కానీ ఆలోచించండి. సంవత్సరాల నుంచి ఏం చేయలేదో అది చేయండి, సాక్షుల నుంచి ఏం చేయలేదో అది చేయండి. నాకు ఒక మెయిల్ పంపించండి. గబుకి నేను వ్యక్తిగా ఇంకా మామూలు మనిషిగా మాట్లాడాలని ఎవరో చూడకండి. నా కోసం మా మనుషులకు వేధించకండి. అది ఒకళ్ళనైనా, ఇద్దరినైనా, 10 మందినైనా మనుషుల కొద్దీ డీల్ చేయాలి. నన్ను మనుషుల కొద్దీ పక్కకి తీసుకెళ్ళిపోవాలి, మనుషుల కొద్దీ తగ్గించేయాలని చూడకండి. రెప్పపాటు కూడా ఇంకా నన్ను మనిషిగా చూడడానికి ప్రయత్నం చేయకండి. మనసులో కూడా నన్ను మామూలు మనిషిగా చూడకండి. ఆడు ఈడు అనకండి. మనుషుల కొద్దీ డీల్ చేయకండి. నా కోసం ఇంకోళ్ళని వేధించడం, భయపడడం మానుకోండి. అలా చేయడం వల్ల మీరు కూడా ఇరుక్కుపోతున్నారని, అందరిని మానవ జాతిని ఇరికించేస్తున్నారని తెలుసుకోండి. మృతంలోకి నెట్టుకుపోతున్నారని తెలుసుకోండి. ప్రతి ఇంట్లో తాత, మనవడు కూడా నన్ను మరణం లేని వాక్ విశ్వరూపంగా పట్టుకోవాలి. నేనేమని డిజిగ్నేషన్స్ పెట్టి సంతకాలు పెట్టాను అలా గౌరవించాలి, అలా కొలువు తీర్చాలి. తక్షణం సాధారణ మనుషులుగా మనటానికి లేదు. ధర్మం రక్షతి రక్షత, సత్యమేవ జయతే.